నా పేరు శివ. మాది ఒక చిన్న గ్రామస్థాయి మండలం. నేనొక గవర్నమెంట్ టీచర్. నాన్న మరణించి చాలా సంవత్సరాలయ్యింది. 2 సంవత్సరాల క్రితం స్వాతి అనే ఒక అందమైన అమ్మాయితో నా పెళ్లి జరిగింది. అమ్మ, నేను, నా భార్య ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవారం. ఇలా సంవత్సరం గడిచింది. నన్ను టౌన్కు ట్రాన్స్ఫర్ చేశారు. అది మా ఊరికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఉదయం 6 గంటలకు వెళ్లి రాత్రి 8 గంటలకు వచ్చేవాడిని. ఇలా కొద్ది రోజులు గడిచాయి. నా భార్య ఇంటి పనులు చేస్తూ అమ్మను బాగా చూసుకునేది. ఒకరోజు నా భార్య ఇలా అంది, ఏవండీ, ఇంట్లో పనులు అయ్యాక నాకు ఏమీ తోచడం లేదండి. చాలా బోర్ కొడుతుంది. ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. అందుకే మీ స్నేహితుడు శేఖర్ కాన్వెంట్లో నాకు జాబ్ ఇప్పిస్తే ఇంట్లో పనులు ముగించి కాన్వెంట్కు వెళ్లి టీచ్ చేస్తాను. నాకు టైం పాస్ అవుతుంది. ప్లీజ్ అండి అంటూ బుజ్జగించింది. నా భార్య మంచితనానికి నేను కాదనలేకపోయాను. నా స్నేహితుడు శేఖర్కు ఫోన్ చేసి నా భార్యను తన కాన్వెంట్లో టీచర్గా జాయిన్ చేశాను. ఇలా ఒక 3 నెలలు గడిచాయి. ఒకరోజు నేను స్కూల్లో ఉండగా అమ్మ నాకు ఫోన్ చేసి, ఒరే రాజు, నీ భార్య ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు స్కూలుకు వెళితే రాత్రి 7 గంటలకు శేఖర్ తన కారులో డ్రాప్ చేసి వెళుతున్నాడు. క్యారియర్లో ఇద్దరికీ సరిపడా వంటకాలు తీసుకెళుతుంది. చాలాసార్లు స్కూల్ టైంలో నీ భార్య శేఖర్తో బయట తిరగడం నేను చూశాను. చుట్టుప్రక్కల వాళ్లు కూడా నీ భార్య పట్ల చులకనగా మాట్లాడడం ప్రారంభించారు. నువ్వు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది అంటూ కోపంగా ఫోన్ పెట్టేసింది. కాని నాకు నా భార్య పట్ల గట్టి నమ్మకం. నేను ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఉదయం నేను స్కూల్లో ఉండగా మా అత్తగారి నుండి ఫోన్ వచ్చింది. శివ, మీ మావయ్య గారికి హార్ట్ ఎటాక్ వచ్చింది. స్వాతి, నువ్వు వెంటనే రండి. స్వాతికి ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకే నీకు చేశాను. తొందరగా రండి అంటూ ఫోన్ పెట్టేసింది. ఆ రోజు స్వాతి ఫోన్ రిపేర్కు వచ్చింది. అందువల్ల దాన్ని నేను టౌన్లో రిపేర్కి ఇచ్చాను. ఇక వెంటనే టాక్స్ బుక్ చేసి డైరెక్టుగా స్వాతి పనిచేస్తున్న స్కూలు దగ్గరికి వెళ్లాను. ఇంటర్వెల్ వదలడంతో పిల్లలు బయట ఆడుకుంటున్నారు. ఒక పిల్లాడిని పిలిచి అర్జెంటుగా స్వాతి మేడంను పీల్చుకురా అంటూ స్కూల్లోకి పంపాను. వాడు అలా వెళ్లి ఇలా వచ్చి, సార్, ఈరోజు స్వాతి మేడం స్కూలుకు రాలేదట అన్నాడు. ఎక్కడో తెలియని అనుమానం నాలో మొదలైంది. అక్కడి నుండి శేఖర్కు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, ఎక్కడ ఉన్నావ్ శేఖర్ అని అడిగాను. శేఖర్, నేను ఊర్లో లేను శివ, మ్యాటర్ ఏంటో చెప్పు అన్నాడు. ఏమీ లేదు, టౌన్లో షాపింగ్కు వచ్చాను. నువ్వు వాడే బాడీ స్ప్రే ఏది? స్మెల్ చాలా బాగుంటుంది అని అడిగాను. శేఖర్, బ్రూట్ బాడీ స్ప్రే తీసుకో, స్మెల్ చాలా బాగుంటుంది అని చెప్పాడు. సరే, ఓకేరా అంటూ ఫోన్ పెట్టేశాను. శేఖర్ ఇంటి దగ్గరకు వెళ్లి ఎవరికి తెలియకుండా డ్రైవర్ను శేఖర్ ఉన్నాడో లేదో కనుక్కో రమ్మని పంపాను. డ్రైవర్ వెళ్లి వచ్చి శేఖర్ లేడని చెప్పాడు. అనుమానం నన్ను వెంటాడడం మొదలయ్యింది. వెంటనే శేఖర్ ఎస్టేట్లో ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్లాను. కార్ డ్రైవర్ను అక్కడ దూరంగా ఉండమని చెప్పి గెస్ట్ హౌస్లోకి ఎవరికీ తెలియకుండా వెళ్లాను. గెస్ట్ హౌస్లో ఎవరూ లేరు, నిశ్శబ్దంగా ఉంది. అనుకోకుండా పై బెడ్రూంలో నుండి ఎవరో మాట్లాడుతున్న శబ్దం వినిపించింది. బెడ్రూం దగ్గరికి వెళ్లి దాక్కుని గమనిస్తూ నిలబడ్డాను. తన భార్య శేఖర్తో కలిసి ఎంజాయ్ చేస్తూ వివస్త్రంగా కనిపించింది. అది చూసిన నేను ఒక్కసారిగా జీవచ్ఛావంలా నిలబడిపోయాను. అసాక్ నుండి తీరుకుని శేఖర్, స్వాతి ఆ కృత్యాలను నా సెల్ఫోన్లో వీడియో తీసి అక్కడ నుండి వెళ్లిపోయాను. చీకటి పడేదాకా ఊరి బయటనే ఉండి ఎవరికి తెలియకుండా 8 గంటలకు ఇంటికి వెళ్లి స్వాతితో అత్తగారు ఫోన్ చేసిన విషయం చెప్పి కారులో స్వాతిని పిలుచుకుని మామగారిని చూడడానికి బయలుదేరాను. అలా 3 రోజులు గడిచింది. మామగారికి ఆపరేషన్ జరిగి ప్రమాదం నుండి బయటపడ్డారు.
ఇక స్వాతి నీ 4 రోజులు ఉండి రమ్మని చెప్పి నేను ఊరికి బయలుదేరాను. ఊరికి వచ్చిన నేను యథాతకంగా నా పనులు చేయడం ప్రారంభించాను. మనసులో ఆ శాంతి, జీవితం మీద విరక్తి కలిగిన నేను శేఖర్ స్వాతి లపై ఒక కఠిన నిర్ణయానికి వచ్చాను. కొద్ది రోజులకు స్వాతి ఊరికి వచ్చి తన పనులు తాను మరల ప్రారంభించింది. అన్నీ తెలిసిన నేను తెలిసి తెలియనట్టుగా ఉండడం మొదలుపెట్టాను. అమ్మ లోపల బాధపడటం చూసి చాలా బాధపడ్డాను. నిద్రరాక రాత్రులు నరకంగా మారాయి. ఇక స్కూలుకు వెళుతున్నట్టు నమ్మిస్తూ ఎవరికీ తెలియకుండా శేఖర్ గెస్ట్ హౌస్ దగ్గర కాపు కాయడం మొదలుపెట్టాను. ఇలా 3 రోజులు గడిచాయి. కాని శేఖర్, స్వాతి గెస్ట్ హౌస్ దగ్గరికి రాలేదు. అయినా నాలో ఉన్న కసి, పగ నన్ను 4వ రోజు కూడా కాపు కాసేలా చేశాయి. 4వ రోజు ఉదయం 11 గంటలకు శేఖర్, స్వాతి కారులో గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చారు. ఇక లోనికి వెళ్లి వారి ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు. అంతా వారికి తెలియకుండా గమనిస్తూ ఉన్నాను. అనుకోకుండా శేఖర్ భార్య శేఖర్కు ఫోన్ చేసింది. వెంటనే శేఖర్ స్వాతికి సైగ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ బెడ్రూంలో నుండి బయటకు వెళ్లిపోయాడు. ఇదే మంచి సమయం అనుకుని వెంటనే బెడ్రూంలో బోర్లా పడుకున్న స్వాతిని గ్లౌజు వేసుకున్న నా చేతులతో నేను కనబడకుండా పీక పిసికి చంపి అక్కడ నుండి ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయాను. సాయంకాలం 5 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. నీ భార్యను శేఖర్ తన గెస్ట్ హౌస్లో చంపేశాడు. పోలీసుల శేఖర్ను అరెస్టు చేసి తీసుకెళ్లారు అని చెప్పారు. వెంటనే ఊరు చేరుకుని అమ్మను కలిసి విషయం బంధువులకు మరియు స్నేహితులకు తెలిపి పోస్టుమార్టం చేసిన బాడీని తీసుకొని అందరితో బాధ నటిస్తూ దహన సంస్కారాలు ముగించాను. ఇలా 6 నెలలు గడిచాయి. ఒకరోజు జీవిత ఖైదు అనుభవిస్తున్న శేఖర్ను కలవడానికి జైలుకు వెళ్లాను. అక్కడ శేఖర్ను కలిసి కాసేపు మాట్లాడను. శేఖర్ నాతో, శివ, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, నేను స్వాతిని చంపలేదు. ఎవరు చంపి నా గెస్ట్ హౌస్లో వేసి నన్ను జైలు పాలు చేశారు. పోలీస్ డాగ్స్ కూడా నన్ను మోసం చేశాయి. స్వాతి బాడీని స్మెల్ చేసిన పోలీస్ డాగ్స్ సరాసరి నా దగ్గరికి వచ్చి అరవడం ప్రారంభించాయి. నాకు ఆశ్చర్యం కలిగింది. ఎవరు చేసి ఉంటారు, నాకు అర్థం కావడం లేదు అన్నాడు. నేను కూడా బాధను నటిస్తూ, శేఖర్, నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. నేను అమ్మ చాలా దూరం వెళ్లిపోతున్నాము. అందుకే నీకు చెప్పి వెళదామని వచ్చాను అంటూ తాను తీసుకొచ్చిన బ్రూట్ బాడీ స్ప్రేను శేఖర్కు ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాను. శేఖర్ ఆ స్ప్రేను చూస్తూ ఆలోచనలు పడ్డాడు. జరిగిన ప్రతి సంఘటన శేఖర్కు కంటి ముందు జరుగుతున్నట్లు కనిపించింది. నేను చేసిన ద్రోహానికి సరైన దెబ్బ నా జీవితం మీద కొట్టాడు అనుకుని ఏమి చేయలేక జైలు జీవితం గడపడం ప్రారంభించాడు. శేఖర్ను తన భార్య కూడా చేరకూడదని నేను తీసిన శేఖర్ స్వాతిల వీడియోను ఫేక్ అడ్రస్తో శేఖర్ భార్యకు పంపించాను. ఇలా గత జీవితాన్ని మరిచి కొత్త జీవితాన్ని ప్రారంభించాను. మనిషి జీవితాన్ని పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుస్తాయో ఎవరికీ తెలియదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.